ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఫాస్టింగ్ షుగర్స్ ఏం తినక ముందు మామూలు వ్యక్తికి 100 కంటే తక్కువ ఉంటది. ఎవరికైతే 125 కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లైసీమియా అని అంటాం. అలానే తిన తర్వాతది షుగర్స్ మామూలుగా 140 కంటే తక్కువ ఉండాలి. ఎవరికైతే 200 కంటే ఎక్కువ 200 కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని అంటాము. కానీ ఎవరికైతే రెండు ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అండ్ ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ మోర్ దెన్ 125 లేదా పోస్ట్ మీల్ షుగర్స్ మోర్ దెన్ 200 ఉంటే వాళ్ళకి మనము షుగర్ వచ్చినట్టే చెప్తాం. అలానే ఇంకొకటి టెస్ట్ ఉంటది HbA1c అని. ఇది 3 మంత్ షుగర్ యావరేజ్ లేదా గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని అంటాము. అది కూడా లాస్ట్ 3 మంత్ మనకి ఒక యావరేజ్ లాగ్ షుగర్స్ ఎలా కంట్రోల్ ఉందో అని తెలుస్తుంది. సో నార్మల్ వ్యక్తికి 5.7% ఉండాలి. ఎవరికైతే 6.5% కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి షుగర్ వచ్చినట్టు అని అంటాం. ప్రాబ్లం ఏంటంటే ఎవరికి సివియర్ అనీమియా ఉంటే లేదు, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటే లేదా వేరే టైప్స్ హిమోగ్లోబినోపైథీస్ అని అంటాము. వాళ్ళకి కొన్ని ఇంకా వేరే రీజన్స్ తో మెథిమోగ్లోబిన్ టైప్స్ కి మనకి అది కరెక్ట్ గా HbA1c ఒక్కొక్కసారి రీడింగ్స్ ఇయ్యదు. సో జస్ట్ బేసిస్ ఆఫ్ ఫాస్టింగ్, బేసిస్ ఆఫ్ పోస్ట్ మీల్ లేదా బేసిస్ ఆఫ్ HbA1c తో మనము సింగిల్లీ చెప్పలేము షుగర్ ఉందా లేదా అని. సో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఫాస్టింగ్ కూడా తిని తర్వాత కూడా అండ్ HbA1c ఈ 3 టెస్ట్ ఖచ్చితంగా చేయించాలి. చాలా మంది చాలా ల్యాబ్స్ కూడా ఏం చేస్తారంటే పేషెంట్ కి 1.5 hours తర్వాతనే పిలుస్తారు అండ్ 1.5 hours తర్వాతనే పోస్ట్ మీల్ షుగర్స్ ఇమ్మని అంటారు. అది తప్పు. క్లియర్ గా గైడ్ లైన్స్ ఉంది. ఫాస్టింగ్ అంటే 8 to 12 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉండాలి. పోస్ట్ మీల్ అంటే టిఫిన్ గానీ లంచ్ గానీ చేసిన తర్వాత ఆ 2 hours దాటిన తర్వాతనే ఎగ్జాక్ట్ 2 hours కి సెకండ్ శాంపుల్ ఇవ్వాలి. కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే ఏదైతే టెస్ట్ రోజు ఉంటుందో అది ఆ రోజు స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, ఎక్కువగా తినేస్తారు, లేదంటే తక్కువ తినేస్తారు. అట్లా కూడా కాదు. మనకి రోజులాగే ఎప్పుడైతే రోజు మీరు టిఫిన్ లో బ్రేక్ఫాస్ట్ లో రెగ్యులర్ గా ఏదైతే తింటారో సేమ్ అదే తినేసి సెకండ్ శాంపుల్ ఇవ్వండి. అప్పుడు ఏమైతుందంటే తక్కువ తినేసే వాళ్ళకి తక్కువ రీడింగ్స్ రావడం, ఎక్కువ తినేసే వాళ్ళకి ఎక్కువ రీడింగ్స్ తో కన్ఫ్యూజన్ ఉంటది. సో రెగ్యులర్ గా ఏదైతే మీరు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లో చేస్తారో అదే చేసేసి 2 hours తర్వాత శాంపుల్ ఇవ్వండి. 1.5 hours తర్వాత పిలుస్తేనైనా సరే నో ప్రాబ్లమ్స్. మీరు కూర్చోండి, వెయిట్ చేయండి. కరెక్ట్ గా 1.5 hours 2 hours తర్వాతనే సెకండ్ శాంపుల్ ఇవ్వాలి.